హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు వీడియోస్లో చూసుంటారు కదా, తిరుమల వెళ్ళాము. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. విజయవాడ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి ఆటోలో ఇంటికైతే వెళ్ళిపోవాలి. జస్ట్ 5 మినిట్స్లోనే మా ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. విజయవాడలో అన్నీ చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాము. చాలా బట్టలు అవి ఉన్నాయి, ఉతకాల్సినవి, హ్యాండ్ వాష్ చేయాల్సినవి, నార్మల్వి అన్నీను. ఫస్ట్ అయితే లడ్డూలు చిదిగిపోతుంటాయేమో అని చెప్పి స్నానం చేసి లడ్డూ ప్రసాదం అయితే తీసి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ లడ్డూలు కొన్ని మాకు టికెట్తో పాటు వచ్చినవి, కొన్ని ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇప్పుడైతే మనకి టికెట్ పైన ఒకటే ఇస్తున్నారు. ఇది వరకు 300 రూపీస్ టికెట్కి కానీ దేనికైనా టికెట్కి 2 అలా ఇచ్చేవారు కదా. ఇప్పుడు లడ్డు సైజు తగ్గిపోతుంది. ఇంకా టికెట్ కూడా ఒకటే ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా అయితే ఒక 6 తీసుకున్నాం అనమాట. ఆఫీస్లో గట్రా తిరుమల తిరుపతి అనగానే వెంకటేశ్వర స్వామి ఎంత గుర్తొస్తారో తర్వాత వెంటనే గుర్తొచ్చేది లడ్డు ప్రసాదమే కదా. లడ్డు ఫేవరెట్ అసలు చాలా మందికి. మాకైతే ఎవరో ఒకరు తెచ్చిస్తూనే ఉంటారు. చాలా ఫ్రీక్వెంట్గా మా ఇంట్లో లడ్డు ప్రసాదం అయితే ఉంటూనే ఉంటుంది. తెచ్చిన ప్రసాదాలు ఇంకా తిరుపతిలో కానీ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కునేవన్నీ కూడాను వచ్చిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి ఓపెన్ చేస్తుంటాం అనమాట. మీరు ఇలానే ఫాలో అవుతారా? కామెంట్ చేయండి. ఇక్కడైతే తెచ్చిన ప్రసాదాలన్నీ కలిపి దేవుడి దగ్గర పెట్టి దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటున్నాను. అలాగే చిన్న షాపింగ్ కూడా చేశాను. అవన్నీ ఐటమ్స్ కూడా దేవుడి దగ్గర పెట్టి ఈరోజు నమస్కారం చేసి ఇంకా ప్రసాదం ఇవ్వాల్సిన వాళ్ళకి అలా పంచుతుంటాం అనమాట. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అదేంటో తిరుమల మాకు మళ్ళీ వెళ్ళాల్సినవి కూడా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను కదా ముందు వీడియోలో. జపాలి కూడా వెళ్ళాము, ఆ వీడియో కూడా పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇవైతే బ్యాంగిల్స్ ఇంకా చిన్న ఐటమ్స్ అయితే అక్కడ తీసుకున్నవి. ఇవన్నీ కూడా జస్ట్ అలా దేవుడి దగ్గర ఒకసారి పెట్టేసి నేను వాడతాను. నార్మల్గా తీసుకుంటే ఏం దేవుడి దగ్గర పెట్టాం, కానీ ఇలా ఎప్పుడైనా ఊరు తిరుమల లాంటివి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కొనుక్కొచ్చిన వస్తువులన్నీ ఒక దగ్గర పెట్టేసి దీపం పెట్టేసి అయితే వాడుతుంటే. ఇదైతే చిన్న నల్లపూసలు 100 రూపీస్ అయ్యింది. జస్ట్ సరదాగా. గోల్డ్ ఉన్నాయి కానీ సరదాగా. ఇది కూడా ఒక చిన్న గిన్నె అయితే తీసుకున్నాను ఇత్తడిది. ఇది కూడా 100 రూపీసే పడింది. అలాగే ఈ దీపం కొద్దు శంకు చక్రాలది ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. లాస్ట్కి తిరుమలలో మొన్న తీసుకున్నాను అనమాట. ఇది కూడాను దేవుడి గోపురం బంగారు వాకిలి. ఆ శంకు చక్ర దీపం అలాగే ఇత్తడి గిన్నె కూడా ఈరోజే వాడేసి వాటిలో ప్రసాదం అయితే పెట్టాను. వడపప్పు అవి దీపం దేవుడి దగ్గర పెట్టేసి ప్రసాదం అవి అయితే దేవుడి దగ్గర చూపించేస్తున్నాము. ఇంకా ప్రసాదాలు అయితే ఈరోజు ఇవ్వాల్సిన వాళ్ళకైతే ఇచ్చేస్తాము. ఈ శంకు చక్ర దీపం నాకు 350 రూపీస్ అయింది. చాలా దగ్గరలో అడిగాను, సైజ్ బట్టి వేరియేషన్స్ ఉన్నాయి, కానీ చాలా వెయిట్ ఉంది ఈ శంకు చక్ర దీపం అయితే. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ తిరుమలలో మొన్న అయితే తీసుకున్నాను. చాలా మంచి క్వాలిటీగా ఉంది. ఇంతకుముందు కూడా నేను ఇత్తడి ఐటమ్స్ కొన్ని రకాలు అలా వెళ్ళేటప్పుడు తీసుకున్నాను, బాగానే ఉన్నాయి. ఇదైతే మేము క్యాంప్ వెళ్ళకముందు ఆర్డర్ పెట్టాము. ఒక వాల్ క్లాక్ అనమాట, ఫొటోస్తో కస్టమైజ్ చేసినవి. ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసాము, కానీ మేము వెళ్ళేసరికి అయితే రాలేదు. వచ్చేసరికి పక్క ఫ్లాట్లో ఇచ్చున్నారు. ఎలా ఉంటుంది ఏంటని చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే ఇలా కస్టమైజ్ చేయించినవి నేను ఎప్పుడు తీసుకోలేదు. ఎలా ఉంటాయో ఏంటో. వీటికి రిటర్న్ కూడా ఉండదు కదా, ఎందుకంటే మన ఫొటోస్తో ఆల్రెడీ చేసి ఇచ్చేస్తారు. ఇలాంటి ఐటమ్స్ అయితే రిటర్న్ పెట్టలేము. బట్ బయట షాప్స్లో ఇలాంటివి తీసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. ఇది నేను మా హస్బెండ్ బర్త్డే కోసం ఇది సెలెక్ట్ చేశాను. అప్పటికే రాలేదు. పోనీ అంటే ఫ్యామిలీ ఫొటోస్తో కదా మన ఇంటికి గుర్తుగా ఉంటుందని చెప్పి అలా తీసుకున్నాను. మంచి ప్యాకింగ్ బాగానే ఉన్నాయి. అమెజాన్లో ఇచ్చాను. ఇన్స్టాలో వీటిలో కస్టమైజేషన్ ఆప్షన్స్తో చాలా గిఫ్ట్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, కానీ ఎందుకో నాకు ఇన్స్టాలో షాపింగ్ చేయడం అంటే కొంచెం భయము. అవి ఫేక్ పేజా జెన్యూన్ పేజా ఇవన్నీ తెలియదు కదా. ఎందుకులే అని చెప్పి ఏ కొనాలన్నా కూడా నార్మల్ వెబ్సైట్స్లో కానీ లేకపోతే షాప్స్లో కానీ కొంటుంటాను. ఇది ప్యాకింగ్ బాగానే ఇచ్చారు. ఫినిషింగ్ కూడా బాగుంది. మేము ఫోటో ఫ్రేమ్కి మామూలుగా పేమెంట్ చేసేసి తర్వాత వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడికి నేను ఈ ఫొటోస్ అన్నీ పంపించాను అనమాట. నాకు ఇది 699 పడింది వాల్ క్లాక్. అలాగే 1 ఇయర్ వారంటీ కూడా ఉంది, కానీ వారంటీ కావాలంటే ఇంకో 150 ఎంతో పే చేయాలి. బట్ నేను వారంటీకి ఏం పే చేయలేదు డబ్బులు. వాల్ క్లాక్ అయితే మాత్రం చాలా బాగుంది. యాక్చువల్గా ఫోటో ఫ్రేమే ఆర్డర్ చేద్దాం, మా ఫ్యామిలీ ఫొటోస్తో ఏం లేవు కదా అనుకున్నాను. బట్ ఏంటంటే క్లాక్ కూడా కరెక్ట్గా ఆగిపోయింది. సో సరే కదా అని చెప్పి ఇంకా క్లాక్తో కలిపి ఉన్నది అయితే పెట్టాను. ఇలా టీవీ యూనిట్ దగ్గర అయితే సెట్ చేసాం. బాగుంది క్వాలిటీ. మరి సూపర్ గుడ్ అని కాదు, కానీ బాగానే ఉంది, పర్వాలేదు. ఊరెళ్ళి వచ్చాం కదా, క్లైమేట్ కూడా చేంజ్ అయింది. కొంచెం లైట్గా జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ముందు జాగ్రత్తగా కషాయం అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 గ్లాసుల వాటర్ ఒక బౌల్లో తీసుకొని ఇందులో 2 ఇంచీల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ మిరియాలు క్రష్ చేసినవి, 1 ఇంచు అల్లము తురిమింది కానీ దంచుకున్నది కానీ వేసుకొని 2 రెమ్మల పుదీనా, 1 రెమ్మ తులసి, అలాగే 1 to 1.5 టీ స్పూన్
స్పూన్ బెల్లము, పావు టీ స్పూన్ పసుపు వేసి మరగనివ్వాలి. ఇందులోనే మనము 2-3 టేబుల్ స్పూన్లు లెమన్ గ్రాస్ అలా ఉంటే వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయినా వేసుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయనివ్వాలి. ఇది ఇలా దగ్గర పడి మనకి ఏంటంటే ఇందులో రసం అంతా దిగుతుంది. దీన్ని మనం ఫిల్టర్ చేసుకొని ఒక 2-3 రోజులు తాగామంటే ఎలాంటి జలుబు, దగ్గు, గొంతు నొప్పి అయినా కూడా బాగా రిలీఫ్ వస్తుంది. మాకు ఇంకా కంప్లీట్గా స్టార్ట్ అవ్వలేదు, బట్ సిమ్టమ్స్ ఉన్నాయి. సో ఎందుకులే అని చెప్పి ముందు జాగ్రత్తగా తాగడానికైతే ఇలా కషాయం ప్రిపేర్ చేసుకున్నాను. ఇది తాగడానికి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు, చాలా హాయిగా అనిపిస్తుంది తాగుతున్నప్పుడు. కొంచెం బెల్లం కూడా వేసాం కదా, పిల్లలు కూడా బాగానే తాగుతారు, మరీ ఎక్కువ పేచి అయితే పెట్టరు. ఎప్పుడైనా క్లైమేట్ చేంజ్ అవుతున్నప్పుడు కానీ, లేదంటే మనకి వాతావరణం మారి వాటర్ మారుతుంటాయి కదా, కొంచెం ఏదైనా ఊరెళ్ళి వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా మనం 1-2 సార్లు ఇలా తాగేమంటే చాలు, మనకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా అలా ఇమ్యూనిటీకి బాగా పనికొస్తుంది. మా పిల్లలు కూడా కొంచెం తాగిపించాను, అలాగే నేను మా హస్బెండ్ కూడా తాగాము. ఎప్పుడైనా కొంచెం డౌట్ ఉన్నప్పుడు ముందే తాగామంటే మనకి ఇబ్బంది పడకుండా ఉంటుంది. అలాగే ఈవినింగ్ అయితే చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేసాం. తిరుపతిలో అక్కడ కేక్స్ ఇలాంటివి అయితే దొరకవు, జస్ట్ మేము ఫ్రూట్స్తోనైనా చిన్న కేక్ కటింగ్ టైప్లో చేద్దాం అనుకున్నాము, పని అవ్వలేదు. సో ఇప్పుడైతే ఈవినింగ్ చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఎవరిని పిలవట్లేదు, జస్ట్ మా ఇంట్లో ఉన్నంత వరకే. మా పేరెంట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈరోజే బయలుదేరిపోతున్నారు. ఇప్పుడు అంటే ప్రతిదానికి కేక్ కటింగే, కానీ మేమైతే పిల్లల బర్త్డేలకు మాత్రమే తెస్తాము, మామూలుగా మ్యారేజ్ డేలకి ఇలా అయితే తేము. ఇంటి దగ్గర అప్పుడప్పుడు కేక్స్ అవి చేస్తుంటాను. నేను చేసినా కూడా ఎక్కువగా గోధుమ పిండితోనే అలానే చేస్తుంటాను. ఎప్పుడో ఒకసారి మామూలుగా ట్రై చేస్తుంటాను అనమాట. మొన్న మా హస్బెండ్ బర్త్డేకి ఇంట్లోనే చేశాను చాక్లెట్ ఫ్లేవర్ కేక్, అది చాలా బాగుంది, వీడియో కూడా పెట్టాను. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తోని. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. ఈవినింగ్ ఇదిగోండి చిన్న కేక్ అయితే తీసుకొచ్చాము ఇలా బర్త్డే సెలబ్రేషన్ కోసం. మా చిన్నోడైతే పడుకొని లేచాడు, చాలా బాగా కోఆపరేట్ చేశాడు. అప్పుడే మా చిన్నోడికి 2 పుట్టినరోజులు అయిపోయి, ఫస్ట్ పుట్టినరోజు అయితే పాపం జలుబు, ఫీవర్ అయితే సడన్గా వచ్చేసింది. ఈ బర్త్డేకి మాత్రం చాలా బాగా కోఆపరేట్ చేశాడు. మా పెద్దోడే కొద్దిగా ర్యాంకీ అయిపోయాడు అనమాట. కేక్ చూస్తే మొత్తం ఒకేసారి కావాలి అన్నట్టుగా గొడవ పడతాడు పాపం. జస్ట్ కేక్ కటింగ్, ఇంకా అందరం అక్షింతలు వేసాము, హారతి ఇస్తున్నాము. ఎంత బుద్ధిగా కూర్చున్నాడు నా కన్నా, అందరి దృష్టి అక్కడే ఉందనమాట. చాలా బాగా కోఆపరేట్ చేశాడు, మాకే నవ్వొచ్చింది, వీడైనా ఎంత బుద్ధిగా కూర్చున్నాడని. ఇంక మా పేరెంట్స్ కూడా ఈరోజే వెళ్ళిపోవాలి, నైట్ 10కి ట్రైన్ అనమాట, వైజాగ్ వరకే దొరికింది. ఇంకా అక్కడ నుంచి బస్ మారి ఊరికి వెళ్ళాలి. అందరం కొద్దిగా ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా డిన్నర్కి అయితే ఫుడ్ ప్యాక్ చేసేసాను, టైం అస్సలు సరిపోలేదు. ఫుడ్ ప్యాక్ చేసేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఎన్ని రోజులు ఉన్నా కూడా అస్సలు టైమే సరిపోయినట్టు అనిపించదు. అందులోకి ఈసారి ఓన్లీ తిరుమల జర్నీలో ఉన్నంత మాత్రమే ఉన్నారు, ఇంకా వచ్చిన రోజే వెళ్ళిపోతున్నారు. కటింగ్ అయిపోయిన వెంటనే ఫుడ్ ప్యాక్ చేసేసాము. ఇంకా అందరం కలిపి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. వాళ్ళు ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. ఎమోషనల్ సెండ్ ఆఫ్ అనమాట. ఎప్పుడు వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది, ఒక 2-3 రోజుల వరకు అదే అనిపిస్తుంది. ట్రైన్ ఎక్కేసారు, ట్రైన్ కూడా మూవ్ అయిపోతుంది. వాళ్ళకి బాయ్ చెప్పేసాము, ఇంకా ఈ వీడియో కూడా బాయ్ చెప్పేస్తున్నాను. బాయ్ బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి. బాయ్.